నేచురల్ స్టార్ నాని నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్. ఈ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే 2 రోజుల ముందే స్పెషల్ షోస్ వేశారు. మరి కోర్ట్ సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ ని ఏ మేరకు మెప్పించింది అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. రివ్యూలోకి వెళ్లే ముందు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక కోర్ట్ సినిమా కథలోకి వెళ్తే ఈ సినిమా కథ అంతా 2013లో సాగుతుంది. వైజాగ్ లో మంగపతి అనే వ్యక్తికి రాజకీయ పలుకుబడి ఉంటుంది. ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలనేది ఆయన మనస్తత్వం. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త తేడాగా దుస్తులు ధరించినా సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్ చదువుతున్న జాబిలి ఇంటర్ ఫెయిల్ అయ్యి పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాచ్మెన్ కొడుకు చంద్రశేఖర్ అలియాస్ చందుతో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మంగపతికి తెలిసి తనకున్న పలుకుబడితో చందుపై ఫోక్సో కేసు పెట్టించి అరెస్ట్ చేయిస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపడ్డాడు, జూనియర్ లాయర్ సూర్యతేజ ఎలాంటి సహాయం చేశాడు, అసలు ఫోక్సో చట్టం ఏం చెబుతోంది, ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు అనేది తెలియాలంటే కోర్టు సినిమా చూడాల్సిందే. చట్టానికి ఎవరు అతిథులు కాదు అనేది మన రాజ్యాంగం చెబుతుంది. కానీ అదే చట్టాలను కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకులను జైలు పాలు చేస్తున్నారు. కోర్టు సినిమా చూస్తున్నంతసేపు అలాంటి ఘటనలే మనకు గుర్తుకు వస్తాయి. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఫోక్సో చట్టాన్ని కొంతమంది ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, ఇలాంటి పవర్ఫుల్ చట్టంలో ఉన్న లొసుగులను పోలీసులతో పాటు లా వ్యవస్థ ఎలా వాడుకుంటుంది, ఫోక్సో చట్టం ఏం చెబుతోంది, అందులో ఉన్న ప్లస్లు మైనస్ పాయింట్స్ ఏంటి తదితర విషయాలను ఈ చిత్రం ద్వారా కళ్ళకు కట్టినట్టు చూపించాడు. దర్శకుడు ఎంచుకున్న టాపిక్ చాలా సెన్సిబుల్. ఎక్కడ అసభ్యతకు తావు లేకుండా చాలా నీట్ గా ప్రెజెంట్ చేశాడు. ఈ విషయంలో దర్శకుడిని ఖచ్చితంగా ప్రశంసించాల్సిందే. అయితే కథ ఎంత బలంగా ఉన్నా కథనం మాత్రం చాలా వీక్ గా ఉంది. ప్రతి సీన్ మన ఊహకు అందేలానే సాగుతుంది. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తే బాగుండు అనిపిస్తుంది. అలాగే లవ్ స్టోరీని కూడా చాలా రొటీన్ గా డీల్ చేశాడు. కుర్రాడిపై ఫోక్సో కేసు నమోదైన తర్వాత కథనంలో ఆసక్తి పెరుగుతుంది. బెయిల్ కోసం ప్రయత్నించే ప్రతిసారి చట్టంలోని లొసుగులు ఉపయోగించి లాయర్ దాము అడ్డుపడే విధానం ఆకట్టుకుంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్ లో అవన్నీ అబద్ధాలని తేలిపోతాయని తెలిసినా తెరపై చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం కోర్టు వాదనల చుట్టే తిరుగుతుంది. కొన్ని చోట్ల ప్రియదర్శి వాదనలు ఆకట్టుకుంటాయి. చిన్న చిన్న ట్విస్టులు కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎమోషనల్ సీన్స్ బలంగా రాసుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ లో లా వ్యవస్థను ప్రశ్నిస్తూ ప్రియదర్శి చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రియదర్శి నటన గురించి అందరికీ తెలిసిందే. నేచురల్ యాక్టింగ్ తో అదరగొట్టేస్తాడు. అదే రేంజ్ లో జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్రలో ఒదిగిపోయాడు ప్రియదర్శి. కోర్టులో ఆయన వినిపించే వాదనలు ఆకట్టుకుంటాయి. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హర్ష రోషన్ ఈ సినిమాల్లో చందు పాత్ర పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. జాబిలిగా కొత్తమ్మాయి శ్రీదేవి చక్కగా నటించింది. ఇక సినిమాలో బాగా పండిన పాత్ర శివాజీదే అని చెప్పాలి. మంగపతిగా ఆయన విలనిజం అందరినీ ఆకట్టుకుంటుంది. చాలా గ్యాప్ తర్వాత శివాజీ చేసిన పవర్ఫుల్ పాత్ర ఇది. ఆయన విలనిజం సినిమా స్థాయిని పెంచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే విజయ్ బుల్గాని అందించిన నేపథ్య సంగీతం సినిమా రేంజ్ ని పెంచేసింది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా మూడ్ కు తగ్గట్టుగా సెట్ చేసిన లైటింగ్ కూడా ఆడియన్స్ ని సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. ఇక ఎడిటింగ్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ని ఇంకా షార్ప్ గా కట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సైతం సినిమా స్థాయిని పెంచేశాయి. ఇక ఓవరాల్ గా కోర్టు సినిమా విషయానికి వస్తే ఒక సెన్సిబుల్ కథతో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని ఖచ్చితంగా మెప్పిస్తుంది.